హలో హాయ్ అండి, వెల్కమ్ టు మీ కృషి. ఏంటి బియ్యం వేయించుతున్నారు అనుకుంటున్నారు? బియ్యం వేయించడం కాదండి, మేము మినపగుండ్లతో సున్ను ఉండలు చేస్తున్నాము కాబట్టి అవి నేలకి అతుక్కోకుండా ఉండాలంటే కొన్ని బియ్యం వేయించుకొని పొడి పట్టుకోవడం వల్ల అవి నేలకు అతుక్కోవండి. ముందుగా ఇలా మినపగుండ్లు వేయించుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే దానికి సరిపడా స్వీట్, మీకు బెల్లం ఇష్టం అంటే బెల్లం వేసుకోండి, పంచదార ఇష్టం ఉంటే పంచదార వేసుకోండి. మేమైతే పంచదార వేస్తున్నాము. దీనికి సరిపడా స్వీటు, పంచదార అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంట నేనైతే చేయట్లేదు, నా కోసం ఎంతో ఇష్టంగా ప్రత్యేకంగా మా అమ్మ మా చెల్లి నా కోసం తయారు చేసి పంపిస్తున్నారు. అందువల్ల నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పంచదారని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ముందుగానే బియ్యం పొడి, మినప్పొడి ఆల్రెడీ పట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఈ పంచదార పొడిని మొత్తం పోసేయాలి. ఇలా పోసేసి పూర్తిగా కలిసేంత వరకు కలపాలి. చూడండి మా అమ్మ కలిపిద్ది ఎలా కలిపిద్దో అలా కలుపుకోవాలండి. మీరు కూడా ఎందుకు అనుకుంటున్నారా? ఇలా కలపడం వల్ల ఎక్కడ పంచదార అనేది స్వీట్ అనేది ఎక్కువ తగలకుండా అంతా సరిపోను మంచిగా స్వీట్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఏంటి అనుకుంటున్నారు? ఇది నెయ్యి అండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు గేదెలు ఉంటాయి. మా అమ్మ వాళ్ళది పల్లెటూరు కాబట్టి మా ఇంట్లో గేదెలు ఒకటే కదండి, కోళ్ళు, కుక్కలు, ఆవులు, గేదెలు అన్నీ ఉంటాయి. పల్లెటూరు అన్నాక ఇవి సహజంగా ఉంటూనే ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉన్నాయి. ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యితోనే కలిపేసుకున్న తర్వాత నెయ్యి సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకా కొంచెం కూడా పోసుకొని కలుపుకోవాలండి. మా ఇంట్లో ఎప్పుడు నెయ్యి ఫ్రెష్గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మేము ఎంత నెయ్యి అంటే అంత నెయ్యి పోసుకొని చేసుకుంటూ ఉంటాము ఇట్లాంటివి. తర్వాత ఈ విధంగా చూడండి, మా అమ్మ ఒక ఉండగట్టింది కదా, మిగిలిన కూడా ఈ విధంగా అన్ని ఉండలని కట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి లేదా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ మినపగుండ్లు రెడీ. మా అమ్మ ఇది ఒక్క వంటే కాదండి, చాలా రకాల వంటలు చేస్తూ పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటారా, తనకి వంటలు చేయడము చాలా బాగా వచ్చు కాబట్టి, అందరికంటే ఎక్కువ చేస్తుంది కాబట్టి. ఒకవేళ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్